శతాబ్దాల నుండి రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యం విస్తరించబడుతూ వచ్చింది. రోమా సామ్రాజ్యం తర్వాత కూడా క్రైస్తవ్యము విస్తరించబడింది. ప్రపంచంలో అత్యధికులు బిలియన్ల కొలది ప్రజలు అనుసరిస్తున్న ఏకైక మార్గం ఈ క్రైస్తవ్యం. ఈ చారిత్రక ప్రయాణంలో పీడించబడుట ఎక్కువగా జరుగుతుండటము గమనించవచ్చు. అనగా క్రైస్తవ్యాన్ని అవలంబిస్తున్న వారు మరి ఇతరుల ద్వారా పీడించబడటము గమనించడం జరిగింది. అపోస్తలులు అనగా యేసు ప్రభు శిష్యుల ద్వారా క్రీస్తు శకము 3వ శతాబ్దం వరకు విస్తరించబడుతూ వచ్చినది. 1 మిలియన్ ప్రజలు క్రైస్తవ్యాన్ని అవలంబించడం జరిగింది. తర్వాత రోమన్ సామ్రాజ్య అధినేత కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో క్రీస్తు శకము 4వ శతాబ్దంలో వ్యవస్థీకృతం కావించబడిన సంబంధిత గ్రంథాలు, క్రైస్తవ కళలు, కట్టడాల నిర్మాణ శైలి, వాంగ్మయము అభివృద్ధిలోకి వచ్చినవి. సిద్ధాంతపరమైన పోటీల ఫలితంగా విభజనలు ఆరంభమైనవి. ఈ విషయమును తెలియపరిచినది క్రీస్తు శకము 325లో నైసిన్ క్రీడ్. తదుపరి 5వ శతాబ్దంలో ఈస్ట్ అండ్ ఓరియంటల్ ఆర్థడాక్స్ పేరుతో చర్చి వ్యవస్థ నెస్టోరియన్ స్కిస్మ్ ద్వారా ఆరంభమైనది. క్రీస్తు శకము 476 సంవత్సరంలో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనమైనది. వారసత్వంగా వచ్చిన తూర్పు స్వదేశీయులు బైజాంటియన్ సామ్రాజ్యంగా ఏర్పడటం జరిగి ఉన్నది. ఇది క్రైస్తవ సామ్రాజ్యంగా ఉండినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.